హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా మొక్కల మధ్య ఇలా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏదండి, మొక్కల మధ్య కూర్చుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొక్కలన్నీ మనతో మాట్లాడుతున్నట్టు, మనతో పలకరిస్తున్నట్టు ఉంటాయి కదా! చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకనే ఇలా మొక్కల మధ్య మీతో వీడియో చేస్తున్నాననమాట. అయితే ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏమన్నా టాపిక్స్ మాట్లాడండి మీరు, మాట్లాడితే బావుంది అని అంటున్నారు కదా! నాకైతే ఒక టాపిక్ ఆలోచనలోకొచ్చిందండి. ఏం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ కాపరాలెలా ఉన్నాయనండి. ఫోన్‌లొచ్చాయి చూసారా? ఫోన్‌లొచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ప్రతి చిన్న విషయాన్ని పుట్టింట్లో చెప్పేయడం. నన్ను మా అత్తగారింటికి పంపించేటప్పుడండి మా నాన్నగారు చెప్పారు. ఏమన్నా తెలుసా? "అమ్మా, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పొద్దు. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పొద్దు. నీకు కష్టం వస్తే రా. అది వాళ్ళ పర్మిషన్ తీసుకొని రా. వాళ్ళెప్పుడు తిరిగొచ్చేయమంటే ఆ రోజు ఎళ్ళిపో. మనం చెప్పిన రోజుకి ఎళ్ళిపోయామనుకో, మళ్ళీ వాళ్ళు పంపిస్తారు. అక్కడ గొడవ పడైతే నువ్వు పుట్టింటికి రావద్దు" అనేవారండి మా నాన్నగారు. అలాగేనండి మా చిన్నక్కకి అలాగే అనమాట. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా గొడవ వాళ్ళ ఇంట్లో అత్తవారింట్లో సమస్యలొస్తూ ఉంటాయి గదండీ! అలా వచ్చినప్పుడు ఆడపడుచులతో గానీ ఏమన్నా వస్తే మా బావగారొచ్చి ఇక్కడ దింపేసి ఎళ్ళిపోయేవారండి. ఇవాళ పొద్దున్న మా బావగారు దింపి వెళ్తే మధ్యాహ్నానికి మా అక్క చెప్పేదనమాట. "ఏంటమ్మా ఇలా ఒక్కదానివే వచ్చావు" ఏంటంటే అందులో దిగులుగా ఉంటే తెలిసిపోతుంది గదండీ తల్లిదండ్రులకి. వెంటనే మా నాన్నగారు మా అమ్మనిచ్చి ఆ రోజు నైట్‌కే పంపించేసేవారండి తిరిగి. మా అమ్మగారు తీసుకెళ్ళి పొద్దున్నే అంటే చీకటితో అప్పుడు ట్రైన్స్ మరి పొద్దున్నే దిగేవాళ్ళమండి. దిగ్గానే మా బావగారు తలుపు తీసి "ఏంటి అత్తయ్య గారంటే" "పిల్లలు నీ మీద బెంగ పెట్టుకున్నారయ్యా" అని చెప్పేసి మా అమ్మ అదే రోజు మళ్ళా బయలుదేరి వచ్చేసేదనమాట. అట్లా జరిగేదండి. అలాగే నా విషయంలో కూడా మా నాన్నగారు చెప్పారండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఫోన్‌లోటొచ్చినియి గదండీ! ఫస్ట్ అన్నాను కదా నేను ఫోన్‌లని. ఫోన్ తీయటం, పెళ్ళైన ఒక 16 రోజుల పండగ వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండీ! ఆ టైంలో ఏం అనిపించదు. ఎప్పుడైతే పిల్లని కాపురానికి పంపించి అత్తవారింటికి వాళ్ళ ఆడపిల్ల వెళ్తుందో, అక్కడి నుంచి స్టార్టింగ్ అండి ఫోన్‌లు. ఏమని? పొద్దున్నే ఫోననమాట. అమ్మా, కాఫీ తాగావా? టిఫిన్ చేశావా? కాఫీ తాగావా? టీ తాగావా? అని అడగడం పర్వాలేదండి. బానే ఉంది కదా! అమ్మని కూతురు అడగొచ్చు, కూతురు అమ్మని అడగొచ్చు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత "ఏం వండుతున్నావమ్మా?" అంతవరకు బానే ఉంటుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏమన్నా తెలుసా అండి? "మీ అత్తగారు ఏం చేస్తున్నారు? ఆవిడ పెట్టిందా కాఫీ? నువ్వు పెట్టి ఆవిడకిచ్చావా? పొద్దున్నే నువ్వే పెట్టాలా? ఇళ్ళన్నీ నువ్వే తుడవాలా? లేదు నువ్వు ఇంటి పనులు చేసుకుంటే ఆవిడ వంట చేయొచ్చు కదా! లేదు నువ్వు వంట చేస్తే ఆవిడకి చేయొచ్చు కదా! అన్నీ నువ్వు చేయకమ్మా, నెత్తి మీద పెట్టుకోకు" అని చెప్తున్నారండి ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు. అలాగే తన కూతురు అత్తవారింట్లో వాళ్ళే చక్కగా చూసుకున్నారనుకోండి, "మా అమ్మాయి యోగ్యురాలు, చూసుకుంటున్నారు చక్కగా" అంటారండి. అదే అక్కడ తన కోడలు ఇక్కడికొచ్చిన తర్వాత, కోడల్ని చూసే విషయంలో మళ్ళీ డిఫరెన్స్‌లు బాగా ఉంటాయండి. ఎందుకంటే, కోడలొచ్చిందనుకోండి, ఏ కొడుకునో తీసుకొని గబుక్కున కొద్ది గొడవలొచ్చి వేరే కాపురం వెళ్ళిందనుకోండి కోడలు, "అమ్మో! మా కోడలు రాక్షసి కొడుకుని తీసుకొని ఎళ్ళిపోయింది" అంటారు. అదే కూతురు, అల్లుడు వేరే కాపురం పెట్టారనుకోండి, "మా అమ్మాయమ్మ ఎంత ఓర్పుగా చేసుకుంటుందో సంసారం. అత్తవారింట్లో చాలా బాధలు పడింది. పడలేక ఈరోజు కొడుకుని తీసుకొని ఎళ్ళిపోయింది" అంటారు. అదే డిఫరెన్సు ప్రతి విషయంలో చూపిస్తారండి కూతురు, కోడలు విషయంలో. ఎందుకంటే ఎంత బాగా చూసుకున్నా అత్తగారు తల్లి కాదు, కోడలు కూతురు కాదు. అవి మనకు తెలిసినవే. కానీ అసలు నేను చెప్పాలనుకున్నది మానేసి చూసారా ఎక్కడికో వెళ్ళిపోయాను. ఏంటంటేనండి, ఈ పొద్దున్నే ఫోన్‌లు మొదలైన దగ్గర నుంచి, ఇక బ్రెయిన్ వాష్ అనమాట. తల్లులు పిల్లలకి చేసే బ్రెయిన్ వాష్. తర్వాతండి పెళ్ళిళ్ళలోనే చూస్తున్నానండి నేను. పెళ్లి పీటల మీదే కొడుకు తల్లిదండ్రులను పక్కకు తప్పించి, వీళ్ళే ఫోటోల్లో నించుండిపోయి, ఆడపిల్ల తల్లిదండ్రులు. వీళ్ళే ఎక్కువగా ఓవర్‌గా అల్లుడితో మాట్లాడేయడం, అల్లుడిని పక్కకు తీసుకెళ్ళడం, అల్లుడికి అన్నీ చూసుకోవడం. అక్కడే తల్లిదండ్రులను వేరు చేసేస్తున్నారండి. ఆన్ ది స్పాట్ ఎక్కడంటే పెళ్లి పీటల మీదే. నేను కొన్ని పెళ్ళిళ్ళలో ఇలా చూశాను నేను. అలా చూసింది మొదలైంది మొదలు. ఇక అదే బిహేవియర్ అండి. మా అల్లుడు, మా సొంతం. అంతేగాని ఆ పిల్లాడి తల్లిదండ్రుల గురించి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు వేరు కదండీ! ఇప్పుడు వీళ్ళ కోడలికి వీళ్ళెలాగో, వాళ్ళ కూతురి అత్తవారు కూడా ఆవిడకి అంతే కదా! ఆ ఆలోచన ఎందుకు రావట్లేదండి. ఇక అక్కడి నుంచనమాట. ఇంటి పనంతా నువ్వే చేస్తున్నావా? నువ్వెందుకు చేయాలమ్మా? కొంత అప్పజెప్పు. ఆడపడుచులొచ్చారనుకో వాళ్ళతో ఎక్కువ కలిసిపోయి ఉండకు.
వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. అత్తగారైనా సరే ఇలాంటి డైరెక్షన్‌లన్నీ ఇస్తున్నారండి ఇప్పుడు తల్లిదండ్రులు. దానివల్ల చాలా వరకు ఆడపిల్లల కాపురాలైతే దెబ్బతింటున్నాయి. నేను కొంతమందిని చూసానండి. ఇలా జరిగినవనమాట. అంటే చుట్టుపక్కలో ఎక్కడైనా విన్నవో అంటే నా చుట్టుపక్కల అనుభవాలే నేను చెప్తున్నానండి. ఇట్లా అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ మనకెందుకండి? పిల్లని పెళ్లి చేసామా, అత్తారింటికి పంపించామా, వాళ్ళు బాగున్నారా లేదా? కూతురికి ఏదైనా కష్టం వచ్చి, భర్త ఏదో శాడిస్ట్ అయ్యి, లేదు అత్తగారు, ఆడపడుచులు, మామగారులు హింసలు పెట్టేవాళ్ళైతే, అప్పుడు పిల్లని కడుపులో పెట్టుకోవాలండి. జీవితాంతం కన్న తల్లిదండ్రులే చూసుకోవాలి. తప్పదు. అది పర్వాలేదండి. కానీ ప్రతి చిన్న విషయాన్ని ఫోన్‌లొచ్చిన దగ్గర నుంచి మరీ ఘోరమైపోయిందండి. ప్రతి విషయం కూతురు తల్లికి చెప్పేయడం, తల్లి అక్కడ డైరెక్షన్‌లు ఇచ్చేయడం. అసలు తల్లి డైరెక్షన్‌లు ఎందుకు చెప్పండి? అవసరమా? వాళ్ళ అత్తగారింట్లో తాళ్ళ కూతురు కాపురంలో ఈవిడికెందుకు పెత్తనం? అనవసరం కదండీ! ఎంతవరకు ఉండాలో అంతవరకే. పూర్వం అండి ఒక బిడ్డ పుట్టే వరకు కూతురింటికి వెళ్ళేవారు కాదండి తల్లిదండ్రులు. మీకు ఒక కథ తెలిసినా? ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తారింటికెళ్ళిపోతుందటండి. వెళ్ళేటప్పుడు తండ్రంటే బాగా సాధారణంగా ఆడపిల్లలకి తండ్రితో ఎక్కువ చనువుంటుంది. మనం చూస్తూ ఉంటాం. మగపిల్లలు తల్లి దగ్గర చనువుగా ఉంటారు. ఆడపిల్లలు తండ్రి దగ్గరుంటారు. అలాగా తల్లి పెళ్ళయ్యి ఎళ్ళిపోతూ కూతురు, "నాన్న నువ్వు మా ఇంటికొస్తావా?" అని అడిగిందంట. అప్పుడు ఆ తండ్రికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? కూతురు రమ్మన్నప్పుడు, "నీ బొట్టు చెరిగినప్పుడు, నీ పుస్తెలు పుణికినప్పుడు, నీ ఇంటి ముందు ముగ్గు చెరిగినప్పుడు అప్పుడొస్తానమ్మా" అన్నాడంట. అనేసరికండి కూతురికి చాలా కోపమొచ్చిందంట. పెళ్లి చేసి నన్ను అత్తవారింటికి పంపిస్తూ నా బొట్టు చెరిగిపోవాలని నా తండ్రి కోరుకున్నాడు. ఇక నేను పుట్టింటికి రానని ఆ అమ్మాయి ఆహ్, ప్రెగ్నెంట్ వచ్చిన అసలు కబురు కూడా చెప్పలేదటండి కన్న తల్లిదండ్రులకి. దూరంగానే ఉండిపోయింది. వీళ్ళు కూడా ఏంటి కూతురు బానే ఉంది కదా! హ్యాపీగా ఉంది కదా! అని వీళ్ళు అంటే పూర్వం పద్ధతులండి. హ్యాపీగా ఉంది కదా! ఓ పిల్లోడో పుట్టినప్పుడు వాళ్ళే చెప్తారు కదా! ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు మనం వెళ్ళొచ్చని ఈ తల్లిదండ్రి ఆగిపోయారు. ఆ అమ్మాయి కూడా అసలు సంవత్సరం వరకు అసలు పుట్టింటి ఊసే లేదంటండి. అయితే ఆ అమ్మాయికి డెలివరీకి కూడా నేను పుట్టింటికి వెళ్ళనని అత్తారింట్లోనే ఉండిపోయింది. ఆ అమ్మాయి ప్రసవించింది. ఓ పిల్లోడో పుట్టారు. ఆ పిల్లల్ని ఒళ్ళో వేసుకుని పాలిస్తున్నప్పుడు పిల్లలు సాధారణంగా అండి పాలు తాగుతూ ఈ నల్లపూసలు అవి ఇలా వీటితో ఆడతారండి. సూత్రాలతో ఆడతారు. అవన్నీ కూడా మనకి ఒక్కోసారి ఇలా ఇది గుంజుతారు కూడా పిల్లలు. తర్వాత బొట్టుకు ఇలా బొట్టు ఫస్ట్ ఇదివరకు కుంకాలు, తిలకాలే కదా! ఇప్పుడంటే నేను కూడా స్టిక్కర్ పెడుతున్నానులెండి. అంటే చెమట ఎక్కువ అందుకని. అయితే ఇలా పిల్లలు గోకేస్తారండి పాలు తాగేటప్పుడు. ఆ బొట్టు ఇదైపోవడం ఇలా. అలాగేనండి ఇంకొంచెం పాకే వయసొచ్చాక ముగ్గులేసారనుకోండి, ఇప్పుడంటే చాక్ పీసులు, పెయింటులతో వేసేస్తున్నారు. అప్పుడు బీపిని ముగ్గులు మామూలు ముగ్గే గదండీ! పిల్లలు అలా పాకుతూ చెరపడం. ఇవన్నీ చూసేసరికి ఈ అమ్మాయికి తన అనుభవంలోకొచ్చిన తర్వాత ఈ విషయం అర్థమైందండి. ఏమని? మా నాన్నగారు ఆ రోజు అన్న మాటకి ఇదా అర్థం. నీ పుస్తెలు పొణికినాక, నీ బొట్టు చెరిగినాక, నీ ముగ్గు చెరిగినాకొస్తాను అని అన్న మాట ఇదా అని చెప్పని అప్పుడు అర్థం చేసుకొని ఆ తండ్రి దగ్గరికొచ్చి ఆ తల్లి బిడ్డలు కలుసుకున్నారటండి తండ్రి పిల్లలు. పుట్టింటికి అప్పుడొచ్చింది ఆ అమ్మాయి. అలా అండి పూర్వం అలా చెప్పేవారండి. ఇప్పుడు అలా కాదు. ఇదిగో ఏదైనా తేడా వచ్చిందనుకో వచ్చేయమ్మా. వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత పరిస్థితి? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమీ లేకుండానండి చిన్న విషయాలకి గొడవలు పెట్టేసుకుని అంటే వంటలు చేయలేదనో, లేకపోతే అత్తగారు ఏదన్నా ఒక్కోసారి అంటారండి సర్దుకుపోవాలి. అత్తారింటికెళ్ళిన తర్వాత మంచి, చెడు 2 ఉంటాయండి. సర్దుకుపోవాలి. సర్దుకుపోతేనే కాపురాలవుతాయి. అలా అవ్వకుండా ప్రతి చిన్న విషయానికి ఏం లేదండి భర్త ఫోన్‌లు చెకింగ్ చేయడం. ఆ ఫోన్‌లో ఎవరితోనో ఎక్కువగా మాట్లాడితే అవి కూడా వీళ్ళకి తప్పేనండి. అవి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పడం. అమ్మ ఇలా ఎవరితోనో ఆఫీస్ వ్యక్తులు కావచ్చు కదండీ! కొలీగ్స్ కావచ్చు. అట్లా ఏంటంటే ఒక అనుమానం అనే పెనుభూతాన్ని భూతం చేసేసుకుని దాన్ని పెద్ద రగడ చేసేసుకుని దానివల్ల గొడవలు పెట్టుకోవడం. లేకపోతే అత్తగారు ఆడబడుచులు ఆళ్ళ ఇంట్లో వచ్చారనుకోండి కూతురు అనేసరికి ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఈ అమ్మాయి ఎంత ప్రేమో అలాగే అత్తగారికి కూడా కూతురంటే ఉంటుంది కదండీ! కొంచెం బాగా చూసేసరికి అదిగో మా ఆడపడుచుని చూస్తున్నారు మమ్మల్ని చూడటం లేదు. ఇట్లా చిన్న విషయాన్ని చాలా పెద్దవి చేసేసుకుని రగడ చేసేసుకుని పుట్టింటికొచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? నిజంగా కష్టం వస్తే తప్పదు. తల్లిదండ్రులు కాకపోతే ఎవరు పెట్టుకుంటారండి కడుపులో? తల్లి గాని, తండ్రి గాని లేకపోతే పుట్టిల్లు లేదు అనే పరిస్థితండి ఈ రోజుల్లో. చూస్తారండి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఒకరు 4 రోజులు ఇంటికొస్తే చూస్తారు. చూడరని నేను చెప్పను. కానీ తల్లిదండ్రి లేకపోతే పుట్టిల్లు లేనట్టే గదండీ! కాబట్టి అత్తిల్లే మనిల్లు.
జీవితాంతం ఉండాల్సింది అక్కడేనండి. అలాంటి ఇంట్లో ఉండకుండా చిన్న చిన్న విషయాలకి రగడలు చేసుకుని, ఇట్లా పుట్టింటికి అన్నీ మోసుకుని, జీవితాలను నాశనం చేసుకునే ఆడపిల్లలు మాత్రం అలా చేయబాకండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్దవి చేయడం చాలా ఇదండి. సర్దుకుపోతే ఏమవుతుందండి? లేదా అక్కడికక్కడ క్లియర్ చేసేసుకోవాలి. నువ్వు ఫోను చూసావు. అందులో ఏదో ఉంది నంబర్. ఏంటని అడిగి క్లియర్ చేసుకుంటే అక్కడికి ఆ సమస్య తీరిపోతుందండి. అత్తగారు కోడల్ని చూసుకుంది. ఆడపడుచుని చూసుకున్నారు. నువ్వు కూడా అంతే కదా! నీ పుట్టింట్లో, నేను కూడా నా పుట్టింట్లో అంతే కదా! అనుకుంటే జీవితాలు చాలా బావుంటాయండి అలా అనుకుంటే. అందుకనే ఎప్పుడు కూడా సర్దుకుపోవాలండి. పెళ్ళైన తర్వాత చాలా వస్తాయి సమస్యలు. ఎందుకంటే మనం పుట్టిన వాతావరణం వేరు, మన అత్తారిల్లు వాతావరణం వేరండి. అక్కడ మనుషులు వేరు, మన ఇంట్లో మనుషులు వేరు. అమ్మా, నాన్న చూసినట్టు ఎలా జరుగుతుందండి అక్కడ చెప్పండి? పుట్టింట్లో 7కి లేచినా, 8కి లేచినా ఎవరు అడగరండి. అంటే ఆడపిల్ల కదా ముద్దు. మా ఇంట్లో ఊరుకునేవారు కదండీ. మా నాన్నగారు 6కి రేడియో పెట్టి లేపేసేవారు. మా టైంలో రేడియోలు కదా! లేపేసేవారు. ఇప్పుడు అలా కాదు. పుట్టింట్లో కొంచెం గారాబంగా ఉండొచ్చు. కానీ అత్తింట్లో అట్లా ఎలా కుదురుతదండి? పొద్దున్నే లేవాలి, కాస్త ఇల్లు ఊడ్చుకోవాలి, లేచి పక్క బట్టలు మడత పెట్టుకొని అవన్నా చేసుకోవాలి కదండీ! తప్పదు కదా! లేవాల్సిందే. అలాగే చేసుకుంటూ ఉండాలి. పెళ్ళైన తర్వాత జీవితం మారుతుంది. ఎన్ని నేర్చుకోవట్లేదండి. అలాగే అది నేర్చుకుంటాం. అన్నీ సర్దుకుపోవాలండి. సర్దుకుపోతేనే జీవితం. అందుకనే ప్రతి విషయాన్ని పుట్టింట్లో చెప్పి, తల్లి సలహాలు తీసుకుని, ఆడపిల్లల జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఆడపిల్ల తల్లులు గూడా కూతుళ్ళ జీవితాల్లోకి చొచ్చుకుపోవద్దండి. అది చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం పాత సినిమాల్లో కొన్నిట్లో చూసాం. ఇట్లా డైరెక్షన్‌లిచ్చి కాపురాలు చెడిపోతే లాస్ట్‌కి బుద్ధొచ్చి, "ఎందుకమ్మా నువ్విలా చేసావని" ఆ తల్లికి బుద్ధి చెప్పే కూతుళ్ళు కొన్ని కొన్ని సినిమాలుంటాయండి, పాత సినిమాలు. ఇప్పుడు అవెవరు చూస్తున్నారులెండి గానీ, ఊరికే ఎవరైనా కొంత తెలుసుకుంటారు. జీవితాలు పాడు చేసుకోకుండా ఉంటారని. మగవాళ్ళు కూడా అండి చాలా ఉత్తములున్నారు, మంచివాళ్ళున్నారు. ఈ రోజుల్లో భార్యల్ని ప్రేమగా చూసుకునేవాళ్ళున్నారు. ఎవ్వరు కూడా రాజీ రంపాలతను పెట్టేసట్లేదండి ఇప్పుడు. అత్తాకోడళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళు ఉన్నారండి. పూర్వకాలం పద్ధతులేం లేవు. అందుకని సర్దుకుపోయి చిన్న చిన్న సమస్యల్ని పెద్దవి చేసుకోకుండా ఉంటే జీవితాలు చాలా బావుంటాయి. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైంది కదా! మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.